శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 15వ అష్టాదశ శక్తిపీఠమైన వైష్ణవీదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు తెలియజేసే శ్లోకంలో జ్వాలాయాం వైష్ణవీదేవి అని ఉంది. సతీదేవి శరీరం నుండి నాలుక ఈ క్షేత్రములో పడినది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. ఈ శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో ప్రధాన నగరమైన జ్వాలా ప్రదేశంలో 610 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఈ వీడియోలో జ్వాలాముఖి శక్తిపీఠం, 9 జ్యోతుల స్వరూపాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. జ్వాలాముఖి ఆలయంలో దేవి నిరంతరం ప్రజ్వరిల్లే జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఏ విగ్రహాలు ఉండవు. జ్వాల అనగా ఎగిసే మంట, ముఖ అనగా ముఖము, జ్వాలాముఖి అనగా మంటయే ముఖముగా అమ్మవారు జ్యోతి రూపంలో కనిపిస్తారు. దేవాలయంలో ఎప్పుడూ 9 జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ జ్యోతులను నవదుర్గలుగా ఆరాధిస్తారు. జ్వాలాముఖి దేవాలయంలోని 9 జ్యోతుల్లో ఒక్కొక్క జ్యోతికి ప్రత్యేకత ఉంది. ప్రతి జ్యోతికి ఒక ప్రత్యేక పేరు ఉంది. మొదటి జ్యోతిని మహాకాళి పూర్ణ బ్రహ్మ జ్యోతి అని అంటారు. ఈ జ్యోతి అన్నిటికంటే పెద్ద జ్యోతి. ఈ జ్యోతి ముఖద్వారం ఎదురుగా ఉన్న లోతైన పూజా స్థలంలో ఉంది. ఈ జ్యోతి భక్తులకు భుక్తి మరియు ముక్తి రెండిటినీ ప్రసాదిస్తుందని అంటారు. మొదటి జ్యోతి పక్కనే రెండవ జ్యోతి ఉంది. ఈ జ్యోతిని మహామాయ అన్నపూర్ణ జ్యోతి అని అంటారు. ఈ జ్యోతిని పూజించటం వలన ధనం, ధాన్యం చేకూరుతుందని అంటారు. మొదటి 2 జ్యోతులకు ఎదురుగా మూడవ జ్యోతి ఉంది. ఈ జ్యోతిని చండీమాత అంటారు. ఈ జ్యోతిని ఆరాధించటం వలన శత్రువులను, కీడును నాశనం చేస్తుందంటారు. 4వ జ్యోతిని హింగ్లాజ్ భవానీ అంటారు. ఈ జ్యోతి సర్వ వ్యాధులను నయం చేస్తుందంటారు. 5వ జ్యోతి వింధ్యావాహిని. ఈ జ్యోతి దుఃఖాలన్నిటినీ తొలగిస్తుందంటారు. 6వ జ్యోతి మహాలక్ష్మి. ఈ జ్యోతి భక్తులకు భోగభాగ్యాలను, సర్వ సంపదలను కలిగిస్తుందంటారు. 7వ జ్యోతి విద్యాదాత్రి సరస్వతీదేవి. ఈ జ్యోతి విద్య మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. 8వ జ్యోతి అంబికాదేవి. ఈ దేవిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు అంటారు. 9వ జ్యోతి అంజనాదేవికి చిహ్నం. ఈ జ్యోతిని పూజించడం వల్ల దీర్ఘాయువు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ జ్యోతులన్నిటినీ భక్తితో పూజిస్తే జన్మ జన్మాంతరం పాపాలు నశించి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఈ జ్యోతులు ఎలా వెలుగుతున్నాయో కనుగొనేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నం చేయగా ఆలయం క్రింద భూగర్భ అగ్నిపర్వతం ఉందని, అగ్నిపర్వతం యొక్క సహజ వాయువు జ్వాలల రాతి గుండా కాలిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది గ్రహించిన అక్బర్ భయంతో ఒకసారి మంటలను ఇనుప చట్రంతో కప్పి వాటిపై నీటిని చల్లార్చి మంటలను ఆర్పాడని ప్రయత్నం చేశాడు. కానీ మంటలు ఆరలేదు. అప్పుడు అక్బర్ ఇక్కడ దైవశక్తి ఉందని గ్రహించి మందిరానికి ఒక బంగారు ఛత్రిని బహుకరించాడు. కానీ ఆ బంగారు ఛత్రి ఒక లోహంగా మారిపోయింది. ఈ సంఘటన తరువాత దేవతపై ఆయనకున్న నమ్మకం బలపడింది. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన రంజిత్ సింగ్ 1815 సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించి ఆలయ గోపురం బంగారు పూత పూయించారు. నాసా, ఎంజీఆర్ఐ మరియు మెటలర్జీ లాంటి ఎన్నో శాఖలు ఇక్కడ పరీక్షలు జరిపి ఆ రహస్యాన్ని ఛేదించలేక ఏదో ఒక దైవశక్తి ఉందని పేర్కొన్నారు. ప్రతి శక్తిపీఠంలో శక్తి మరియు శివుని అవతారం ఉంది.
ఇక్కడ జ్వాలాముఖి ఒక శక్తి కాగా శివుడు భైరవుడి రూపంలో దర్శనమిస్తారు. జ్వాలాముఖి పరిసరాల్లో ఎన్నో విశిష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోరఖ్ డిబ్బి. ఈ గోరఖ్ డిబ్బి ఒక చిన్న నీటి కుండం. ఇక్కడి నీరు చూడటానికి మసులుతున్నట్లుగా ఉంటాయి, కానీ చేతిలోకి తీసుకోగానే చల్లగా అవుతాయి. ఇక్కడ ధూపాన్ని వెలిగిస్తే నీటి మీద పెద్ద జ్యోతి వెలిగినట్లు కనిపిస్తుంది. ఈ కుండాన్ని రుద్రకుండం అని కూడా అంటారు. జ్వాలాముఖి శక్తిపీఠం నిత్యం దుర్గా సప్తశతి పారాయణాల నడుమ నిత్యాగ్నిహోత్రంతో వెలుగుతున్న అమ్మవారి జ్వాలారూపాన్ని యాత్రికులు సందర్శించుకొని పునీతులవుతారు. ఇంతటి శక్తిగల దేవి మన దేశంలో సందర్శించవలసిన గొప్ప పవిత్ర క్షేత్రం. ఇంతటితో 15వ అష్టాదశ శక్తిపీఠ వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.